అనలిటిక్స్లో ఫోర్త్ చాప్టర్ కెసన్రా. ఫస్ట్ కెసన్రా నుంచి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ నుంచి వెళ్ళాం. ఇప్పుడు ప్రతి చాలా ఆర్గనైజేషన్, ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, డీమార్ట్ అని, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ కొన్ని చాలా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన డేటాలో 80% ఆఫ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటానే ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే తెలుసు కదా, అది టేబుల్స్, రోస్, కాలమ్స్ ఉన్నాయి, అన్నీ వీడియోస్, ఆడియోస్ పరంగా డిఫరెంట్ డేటా ఉంటుంది అలా. సో ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా ప్రొడ్యూస్ చేస్తుంది. 80% ఆఫ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటానే ఉంటుంది ప్రొడ్యూస్ అయిన డేటా. ఓకే, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రిలేషన్ డేటాబేస్ చూసుకుంటే ఇటు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. నువ్వు ఒక డేటా ఎంటర్ చేయాలన్నా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మార్చే ఎంటర్ చేయాలి. ఓకే, సో దానికంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి రిజిస్టర్ డేటాబేస్కి. ఏదైనా కొత్త ఎంటర్ చేయాలంటే, నేను ఇప్పుడు ఒక డిసడ్వాంటేజ్ చెప్పిన, ఏదైనా కొత్త ఎంట్రీ చేయాలంటే మళ్ళీ అదే స్ట్రక్చర్ మార్చి ఎంట్రీ చేయాలి ఏ డేటా అయినా. ఇప్పుడు నాకు కొత్త ఎంట్రీ సపోజ్ వాడి రూల్ నెంబర్ 20 ఐడి, స్టూడెంట్ ఐడి 21, వాడి నేమ్ కృష్ణ, లొకేషన్ హైదరాబాదు, జెండర్ మేలు, కాలేజు బీబీఆర్ఐటీ అనుకున్నాం. వాడికి ఆబియర్ ఉంది, ఆబీ ఫీల్డ్ కూడా కావాలి. ఆబీ ఫీల్డ్ ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ లేదు. సో నేనేం చేయాలి, యాడ్ చేయలేను, అదొక డిసడ్వాంటేజ్. ఇంకొకటి, వాడి లొకేషన్ నాకు తెలియదు. ఇప్పుడు రూల్ నెంబర్ 21 కృష్ణ, వాళ్ళ లొకేషన్ నాకు తెలియదు, జెండర్ తెలుసు, కాలేజ్ తెలుసు. లొకేషన్ తెలియకపోతే నేను ఎంటర్ చేయలేను ఆ డేటాని. ఎంటర్ చేసిన వాళ్ళ లొకేషన్ తెలియకపోతే నేనేం చేయాలి, నీళ్ళని రాయాలి అక్కడ, ఎక్కడ డేటా నాకు తెలియదు. ఇప్పుడు ఈ నీళ్ళు రాయడం వల్ల ఏమవుతుంది, స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఒకటే లైన్ కదా, ఒక పేరు కృష్ణ అని ఒక ఐడియా కదా, ఏమవుతుంది స్పేస్ వేస్ట్ అవుతుంది మీరు అనొచ్చు. నేను ఇక్కడ ఒకటే లైన్ వేస్ట్ చేస్తున్నాను. అదే ఇట్లాంటి కొన్ని 100 లైన్లు మన దగ్గర కొన్ని అమౌంట్స్ ఆఫ్ డేటా లేకపోతే చాలా అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి రిలేషనల్ డేటాబేస్తోని, ఎస్క్యూఎల్తోని, అందుకే NoSQL వచ్చింది. NoSQL ఏంటంటే నీకు ఒకవేళ వాడి ఎక్స్ట్రా యాట్రిబ్యూట్, ఇప్పుడు ఇక్కడ వాడి ఆబీ కూడా యాడ్ అయింది. ఇప్పుడు రూల్ నెంబర్ 21 అనుకో, 91 అయినాయి అనుకో, వాడి పేరు కృష్ణ, వాడి ఆబీ అని ఎక్స్ట్రా యాట్రిబ్యూట్ తెలిసింది. అది నువ్వు డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కాలేజ్ తెలియదు నీకు, కాలేజ్ బీకేయచ్చు, డైరెక్ట్ ఈ 4 యాట్రిబ్యూట్స్ నువ్వు ఎంటర్ చేయొచ్చు. సో NoSQLకి అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా NoSQL ఏంటిది, అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా హ్యాండిల్ చేయొచ్చు. స్టార్టింగ్ ఆఫ్ ద డేటా, బిగ్ డేటా అనలిటిక్స్ నుంచే మాట్లాడుతున్నాం. ఓకే, NoSQL డేటాబేస్లో 4 టైప్స్ ఉంటాయి: కీ వాల్యూ డేటాబేస్, కాలమ్ బేస్డ్, డాక్యుమెంట్ డేటాబేస్, గ్రాఫ్ బేస్డ్. ఈ కాలమ్ డేటాబేస్లో ఉన్నదే కేసన్రా అన్నమాట. అర్థమైందా? NoSQL డేటాబేస్లో కాలమ్ బేస్డ్ డేటాబేస్ ఉంటుంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో ముందుకెళ్ళి చూడండి, సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్, అలా కాలమ్ డేటాబేస్లో కెసన్రా అనేది ఎగ్జాంపుల్. ఇప్పుడు కెసన్రా గురించి చూద్దాం. కెసన్రా అనేది అపాచ్ కెసన్రా అని ఎందుకంటామంటే, ఇది అపాచ్ సాఫ్ట్వేర్ వాళ్ళు డిజైన్ చేసింది కాబట్టి అపాచ్ కెసన్రా అంటాం. ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ NoSQL డేటాబేస్ అనమాట. ఇది పేర్ టు పేర్ ఆర్కిటెక్చర్ వాడుతుంది. 2 ఆర్కిటెక్చర్లు ఉంటాయి, ఒకటి మాస్టర్ స్లేవ్, ఇంకోటి పేర్ టు పేర్ ఆర్కిటెక్చర్. ఇది కెసన్రా మాట పేర్ టు పేర్ ఆర్కిటెక్చర్ వాడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ NoSQL ఇది. దీని ఫీచర్స్ వచ్చేసరికి ఫస్ట్ స్కేలబిలిటీ. ఓకే, ఫస్ట్ స్కేలబిలిటీ, ఎన్ని నోట్స్ అయినా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు అవసరమైతే ఆ నెంబర్ ఆఫ్ హార్డ్వేర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్క నిమిషం. ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక డిఫరెంట్ అంటే స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, డిఫరెంట్ డేటాని మనము అలో చేస్తుంది. ఇంకోటి ట్రాన్సాక్షన్ సపోర్ట్, యాసిడ్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తుంది. యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఆటోమిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఈ అన్ని ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా హైలీ అవైలబుల్ అండ్ ఫాల్ట్ రేస్. ఇది రిప్లికేషన్ ఉంటుంది. రిప్లికేషన్ అంటే ఒక ఫైల్కి 3 కాపీలు అవుతాయి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో ఒక ఫైల్ ఫెయిల్యూర్ అయినా మిగతా 2 కాపీస్ ఉంటాయి కాబట్టి ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. మనకి ఒక ఫైల్ ఫెయిల్ అయినా మనకేం ఫరక పడదు. ఇంకా ఫాల్ట్ అయితే మనం ఈజీగా టాలరేట్ కావచ్చు, మనకేం పట్టలు పడుతుంది కాబట్టి ఇక్కడ. ఇంకా ఇది ఒక ఓపెన్ సోర్స్, ఫ్రీ టు యూజ్ అనమాట, ఎవరైనా యూజ్ చేయొచ్చు, పైసలు కట్టాల్సిన అవసరం లేదు. దాన్నే ఓపెన్ సోర్స్ అంటారు.